గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన పాలిసెట్ త్రిపుల్ ఐటీ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం సెట్స్ సమితుల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో వచ్చిన బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి దెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ 1 2 ఉన్నాయి, బి అనే సెట్లో 1 2 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆల్సో బిలాంగ్స్ టు సెట్ బి. కాబట్టి దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఒక సమితిలో ఉన్న ప్రతి ఎలిమెంటు వేరొక సమితిలో ఉంటే, ప్రతి ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమంటారు? ఏ బికి ఏ ఒక ఉపసమితి. ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో అవర్ ఆన్సర్ ఇస్ 2. ఓకే, నెక్స్ట్. Which of the following is sets has only one subset? క్రింది వాటిలో ఒకే ఒక సబ్సెట్ ఉన్న సెట్ ఏది అని ఉంది. సబ్సెట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఎంత ఉంటే అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్వల్ 2 power n of a. 2 power n of a అంటే కార్డినల్ నెంబర్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2 power n of a. కాబట్టి ఇక్కడ ఒకే ఒక సబ్సెట్ ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? కార్డినల్ నెంబర్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. అంటే ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. అలా ఉన్నట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ది నల్ సెట్. దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉండవు, అంటే 2 power 0 అవుద్ది. అప్పుడు దీంట్లో ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉంటే ఎన్ని ఉంటాయి? 2 స్క్వేర్ అంటే 4 సబ్సెట్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్టన్ సెట్, ఇది థర్డ్ది సింగిల్టన్ సెట్ కాబట్టి 2 power 1 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇది కూడా 0 మీన్స్ 0 ఈజ్ ఆల్సో ఎలిమెంట్. ఒక 0 అనేది కూడా ఒక ఎలిమెంటే. ఇది నల్ సెట్ అవదు కాబట్టి ఇది కూడా ఒక ఎలిమెంట్. కాబట్టి దీంట్లో కూడా 2 సబ్సెట్స్ ఉంటాయి. సబ్సెట్ ఏంటి? ఎవ్రీ సెట్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. అలాగే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. కాబట్టి సబ్సెట్స్ ఒకటే ఉండాలంటే శూన్య సమితి అంటే నల్ సెట్లో ఒక ఏ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి 2 power 0 అవుద్ది. 1 అంటే మన ఆప్షన్ ఏమవుద్ది? 1 అనమాట. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇఫ్ n of a represents the number of elements in the set A, the number of proper subsets. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాపర్ సబ్సెట్స్. ఒకసారి ప్రాపర్ సబ్సెట్స్ గురించి ఒకసారి చెప్తాను. సబ్సెట్ మనం ఇందాక సబ్సెట్ అంటే చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా ఎంత? 2 power n of a. 2 power n of a అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది 1 2 ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంత ఉంటాయి? 2. ఇక్కడ n of a ఎంత? n of a 2 కాబట్టి 2 power n of a. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంత? 2 power n of a అంటే 2 స్క్వేర్ అంటే 4 ఉంటాయి. 4 ఏమిటి? ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 2 ఒక సబ్సెట్. నెక్స్ట్, ఎవ్రీ నల్ సెట్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితే కాబట్టి ఇది ఒక సబ్సెట్ అవుద్ది. అలాగే 1 సెట్ ఆఫ్ 2 అంటే 4 వచ్చినాయి. ఇది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. అయితే నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కావాలి. ప్రాపర్ సబ్సెట్స్లోని ఏదైతే సెట్కి మనం సబ్సెట్స్ వేస్తామో ఆ సెట్లోని ఆ సెట్ మాత్రం ఉండదు.
అది ఉండదు. అది తప్ప మిగిలినయన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో సెట్ ఆఫ్ ఏ 1, 2లోని సబ్‌సెట్స్ ఏమో 4 వచ్చినియి. సబ్‌సెట్ 4 వచ్చినియి. ఇప్పుడు ప్రాపర్ సబ్‌సెట్స్ అంటే అది ఆ సెట్ ఉండదు. ఆ సెట్టు దానికి చెంది ఉండదు. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్‌సెట్ ఏముంటాయి? నల్ సెట్ ఒకటి ఉంటుంది. 1 ఉంటుంది. 2 ఉంటుంది. అంటే ఎన్నొచ్చినియి? 3 వచ్చినియి. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్జెక్ట్‌కి ఫార్ములా ఏమవుతది? 2 పవర్ n ఆఫ్ ఏ మైనస్ 1 అంటే ఆ సెట్‌ని మనం తీసేయాలి. కాబట్టి 2 పవర్ n ఆఫ్ ఏ మైనస్ 1. సో అవర్ ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్. If P of A contains 128, if P of A contains 128, then the number of elements. ఇప్పుడు ఒకసారి చూడండి. P of A అంటే పవర్ సెట్ అంటే ఇందా చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 పవర్ n 2 పవర్ n అనమాట. 2 పవర్ n ఆఫ్ A 2 పవర్ n ఆఫ్ A ఇక్కడ ఎంత ఇచ్చారు? 128 ఇచ్చారు. మనం ఏం కనిపెట్టాలి? n ఆఫ్ A వాల్యూ మనం చేయాలి కాబట్టి ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 128ని ఎలా రాయొచ్చు? చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 పవర్ 7. When bases are equal, then exponents are equal. Therefore, n of A అంటే number of elements of set A is equal to ఎంత అవుద్ది? 7. So, our option is 3. Next. చూడండి ఇక్కడ ఏబిఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఏబి అనే 2 సెట్స్ ఉన్నాయనుకోండి. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అవ్వాలి. దెన్ అప్పుడు ఏమంటారు? దీన్ని డిస్జాయింట్ సెట్స్ లేదు అంటే తెలుగులో వియుక్త సమితులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. వెన్ డయాగ్రామ్లోని ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది. ఈ రెండాటికి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేదు అంటే దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుద్ది? 1. నెక్స్ట్ తర్వాత వీటి చూడండి. 2 సెట్స్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇందాక మనం డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండాటికి కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండవని చెప్పుకున్నాం ఇక్కడ కామన్గా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్లోని ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అవ్వాలా, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలా, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై అవ్వాలా, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ రావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. కామన్ ఎలిమెంట్స్ అంటే ఈ రెండాటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు అంటే అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకోండి. ఏ మైనస్ బి అంటే ఇదే ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి ఏకి సమానం అయిపోయింది. ఏకి సమానం అంటే ఇక్కడ ఏమి లేనట్టే. ఇక్కడ ఏ ఎలిమెంట్స్ లేవు అంటే ఇది దేనికి సమానం అవుద్ది? ఏ ఎలిమెంట్స్ లేవంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండాటిలో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పైకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుద్ది? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే మనకి ఇందా చెప్పుకున్నా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటాయి. అంటే ఏ అనేదేమో స్మాలర్ సెట్ చిన్న సమితి, బి అనేదేమో బిగ్గర్ సెట్ పెద్ద సమితి ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉంటాయి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? మీకు ఎగ్జాంపుల్ ఏ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ 1, 2 తీసుకున్నాను. బి అనేదేమో 1, 2, 3 తీసుకున్నాను. అప్పుడు ఎంత అవుద్ది? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండాటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2 అంటే ఇక్కడ 1, 2 అంటే దేనికి సమానమైంది? ఏకి సమానమైంది. అంటే అప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్ సేమ్ అలాగే ఇందాక చెప్పినట్టే ఏ ఇంటర్సెక్షన్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇందాక ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం.
ఇప్పుడు ఏ యూనియన్ బి ఎంత? ఇందాక చెప్పిన మనకి అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏ యూనియన్ బి అంటే సెట్ ఆఫ్ 1, 2 యూనియన్ సెట్ ఆఫ్ 1, 2, 3. ఓకే. ఇప్పుడు రెండాటిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూనియన్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ రాయాలి. ఈ రెండు సెట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మనం రాసుకోవాలి. కాబట్టి 1, 2, 3 యూనియన్ బి ఏంటంటే ఎలిమెంట్స్ ఇన్ యూనియన్ బి బిలాంగ్స్ టు ఏ ఆర్ బి ఆర్ బోత్ ఆఫ్ ది సెట్స్. ఏలోనే ఉండొచ్చు, బిలోనే ఉండొచ్చు, రెండాటిలో కూడా ఉండొచ్చు కదా. 1, 2, 3 ఇక్కడ 1, 2, 3 అంతా ఏమైంది? సెట్ బి అయింది. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయింది. ఇక్కడ ఒకటే జ్ఞాపకం, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇది చిన్న సెట్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఏ అవుద్ది. బి పెద్ద సెట్ కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుద్ది. అంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ బి. బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. దీన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటివ్ లా. మనకి అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆన్సరు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. అంటే ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి దేని సమానం అవుద్ది? ఏ యూనియన్ బి ఏ యూనియన్ సిలకి ఇంటర్సెక్షన్కి సమానం అవుద్ది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అవుద్ది? 2. సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి డిస్ట్రిబ్యూటివ్ లా. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ చూడండి, యూనియన్ వస్తే రెండాటిలో యూనియన్ రాయాలి. ఇక్కడ ఇంటర్సెక్షన్ వచ్చింది కాబట్టి రెండాటిలో ఇంటర్సెక్షన్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సికి సమానం కాబట్టి మనకి ఆప్షన్ ఎంత? 3 ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. చూడండి, మనకి ఇందాక చెప్పుకున్న దానికి రివర్స్లో అడిగారు. ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏమనుకున్నాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని అనుకున్నాం. దీన్ని రివర్స్లో అడిగారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కింద వాటిలో ఏది మనకి కరెక్ట్ అంటే ఇందా చెప్పుకున్నట్టు ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఇది కరెక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, ఏ ఇస్ ది సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఏ అనేది ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. అలాగే బి అనేదేమో ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 అయితే కింద అట్లా మనకి ఏది కరెక్ట్? ఏ సబ్సెట్ ఆఫ్ బియా బి సబ్సెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బియా ఇంటర్సెక్షన్ బి. ఇక్కడి నుంచి వస్తే ఇంటర్సెక్షన్ బి పై అవ్వదు. అంటే రెండాటిలో కామన్ ఎలిమెంట్స్ ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. 24 యొక్క ఫ్యాక్టర్స్ 48 కూడా అవుతాయి కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్. ఏ ఈక్వల్ టు బి అవ్వలేదు ఎందుకంటే 24 ఫ్యాక్టర్స్ 48 ఫ్యాక్టర్స్ ఒకటవు, ఇది కూడా రాంగే. బి సబ్సెట్ ఆఫ్ ఏ, ఈ రెండాట్లో ఏది పెద్ద అవుద్ది? బి అనేది బిగ్గర్ సెట్ కాబట్టి ఇది బి ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ అనేది అవ్వదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ అనేది చిన్న సెట్, బి అనేది పెద్ద సెట్ కాబట్టి దెన్ ఏమవుద్ది? ఏ సబ్సెట్ ఆఫ్ బి. అవర్ ఆన్సర్ ఇస్ 1. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? రెండాట్లో కామన్గా ఉండే చూడండి, పి లేదు, రెండాట్లో ఓ లేదు, ఎల్ లేదు, వై లేదు, టీ లేదు, ఈ ఉంది. దీంట్లో ఈ ఉంది, దీంట్లో ఈ ఉంది, సిహెచ్ఎన్ ఏం లేదు కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అవుద్ది? 2 అనమాట. ఓకే. నెక్స్ట్, let a is equal to 1, 2, 3, b is equal to 2, 3, 4, c is equal to 4, 5, 6, 7 and u అంటే యూనివర్సల్ సెట్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఏ యూనియన్ బి యూనియన్ సి చేయాలనుకోండి. ఫస్ట్ ఏ యూనియన్ బి చేసుకోవాలి. ఏ యూనియన్ బి అంటే చూడండి, ఇక్కడ ఏ ఇచ్చారు? 1, 2, 3 యూనియన్ బి మీన్స్ 2, 3, 4. యూనియన్ అంటే రెండాట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయాలి కదా. 1, 2, 3, 4 అయింది. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బికి
అలాగే యూనియన్ సి చేయాలి. యూనియన్ బి అంటే ఎంత 1 2 3 4 వచ్చింది మనకి. యూనియన్ ఆఫ్ సి సి ఇక్కడ ఎంత ఇచ్చారు 4 5 6 7. యూనియన్ అంటే ఇది ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం రాసుకోవాలి కాబట్టి 1 2 3 4 5 6 7 ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు దేనికి ఇచ్చిన సెట్లో దేనికి సమానమైంది 1 2 3 4 5 6 7 దేనికి సమానమైంది యూకి సమానమైంది, అంటే యూనివర్సల్ సెట్కి సమానమైంది. అంటే మనకి ఆప్షన్ ఎంత అవుద్ది 2 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అక్కడ చూడండి ఒకసారి. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ మ్యూకి కాంప్లిమెంట్ ఎంత? మ్యూ కాంప్లిమెంట్ అంటే మ్యూ పవర్ సి అనొచ్చు, మ్యూ పవర్ సి అనొచ్చు, లేదా మ్యూ డాష్ అనొచ్చు. మ్యూకి కాంప్లిమెంట్ ఏమవుద్ది అంటే మ్యూ అంటే యూనివర్సల్ సెట్, దాని కాంప్లిమెంట్ ఏమవుద్ది పై అవుద్ది. సో కాంప్లిమెంట్ ఆఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు పై. ఏ డెల్టా బి దీన్ని అంటే సిమెట్రిక్ డిఫరెన్స్. ఏ డెల్టా బిని ఇది డెల్టా అని చదువుతారు, ఏ డెల్టా బిని సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారండి. సిమెట్రిక్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ చూసినప్పుడు ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్ అనుకోండి. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి అంటే ఇది అవుద్ది ఏ మైనస్ బి, ఇదేమో బి మైనస్ ఏ. ఇక్కడ ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఉంది కదా, ఇక్కడ మధ్యలో ఏకి బికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. దీన్ని ఏమంటారంటే చూడండి ఎలా ఉంది సిమెట్రిక్ డిఫరెన్స్ లా ఉంది. సిమెట్రిక్ డిఫరెన్స్ కాబట్టి మనం ఇక్కడ చూడండి దీన్ని ఇదేమో ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి, ఇదేమవుద్ది ఇది బి మైనస్, ఇదేమో ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి, ఇదేమవుద్ది బి మైనస్ ఏ. రెండాట్లకి యూనియన్ అయితే రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిపితే యూనిట్స్ ఏమవుతాయి ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఇది ఫస్ట్ అవుతుంది అనమాట. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఇది సిమెట్రిక్ డిఫరెన్స్. అంటే చూడండి ఏ డెల్టా బి నేను రాయచ్చు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అలాగే చూడండి ఈ బిట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 బి ఈజ్ ఈక్వల్ టు 0 2 4 6 8 అండ్ ఏ డెల్టా బి. మనం ఇందాక చెప్పుకున్నాం ఇది ఏ మైనస్ బి అంటే ఎంత చూడండి ఎక్కడ చేసేచ్చు. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బిని ఏ మైనస్ బి అంటారు. ఇక్కడ ఏ మైనస్ బిలో చూడండి ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి 2 ఉంది 4 ఉంది, ఏలోని బిలోని 2 4 కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ మైనస్ బి ఎంత అవుద్ది 1 3 5 అవుద్ది, ఇది ఏ మైనస్ బి అవుద్ది. యూనియన్ అంటే ఇక్కడ ఇది ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, ఇది బి మైనస్ ఏ అంటే ఇప్పుడు దీనికి చేయాలి, బిలోంచి ఏ తీసేయాలి. బిలోంచి ఏ తీయాలంటే బిలోని ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో తీసేసి మిగిలిన వేసుకోవాలన్నమాట. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి 2 ఉంది 4 ఉంది, మిగిలిన ఎలిమెంట్స్ని బి మైనస్ ఏ అంటారు. బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయి 0 6 8. దీనికి యూనియన్ ఎంత అవుద్ది 0 1 3 5 6 8 0 1 3 5 6 8. అంటే మనకి ఏ డెల్టా బి కట్టమన్నారు అనుకోండి, మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే మనకి ఆప్షన్ 4 ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి దేనికి సమానం అవుద్ది. ఇందాక చూడండి ఈ డయాగ్రామ్లోని ఏ యూనియన్ బిలోంచి మొత్తం చూడండి ఒకసారి ఏ యూనియన్ బి అంటే ఏమవుద్ది ఇదంతా ఏ యూనియన్ బి అవుద్ది, మొత్తం ఇదంతా ఏ యూనియన్ బి అవుద్ది మొత్తం అంతా. దాంట్లోంచి ఈ మధ్య తీసామనుకోండి ఫస్ట్ది మధ్యలోది రెండాట్లకి కామన్ పార్ట్ తీసి
రాస్తున్నాం. ఏ యూనియన్ బి అంటే మొత్తం రాయాలి, ఇదంతా రాయాలి. దాంట్లో కామన్ పార్ట్ మాత్రం రాయలేదు. ఇది కామన్ పార్ట్ అంటే ఇక్కడ ఇది రాయలేదు కాబట్టి ఇది ఏముంది, ఏ యూనియన్ బిలోంచి మొత్తం ఏ యూనియన్ బి మైనస్ మొత్తం ఏ యూనియన్ బిలోంచి అంటే ఇది ఏ యూనియన్ బి అంటే ఇది ఫస్ట్ ఏ యూనియన్ బి దాంట్లోంచి మనకి ఏం చేసాం, ఈ మధ్యలో పార్ట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ రాస్తాను. ఓకే, ఈ మొత్తం ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ మొత్తం వస్తుంది, ఇదంతా వస్తుంది, ఇది కూడా వస్తుంది, మధ్యలో కూడా వస్తుంది. దీంట్లోంచి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీన్ని తీసేయండి. తీస్తే ఏ ఇంటర్సెక్షన్ బి తీస్తే అప్పుడు ఇది దేనికి సమానమైంది, ఇందాక సిమెట్రిక్ మనం రాసాం కదా, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏకి సమానమైంది కాబట్టి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏని కూడా మళ్ళీ ఇంకోలాగా ఎలా రాయచ్చు, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కింద రాయొచ్చు. అంటే మనం ఏ డెల్టా బి అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అన్నా కరెక్టే, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా కరెక్టే. కాబట్టి మనకి ఏ డెల్టా బి ఇది ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇందాక సిమెట్రిక్ డిఫరెన్స్లో చేసింది ఏ డెల్టా బిని ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు కింద లేదు కరెక్ట్. ఏ డెల్టా బి అంటే మనం ఇందాకే నేర్చుకున్నాం, ఎలిమెంట్స్ ఏ యూనియన్లో బి ఏ యూనియన్ బిలో ఉంటాయి కానీ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండవు. అంటే ఇది బిలాంగ్స్ ఎక్స్ బిలాంగ్స్ ఏ యూనియన్ బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఇది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అయింది. కాబట్టి మన ఆప్షన్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. కాంప్లిమెంట్ ఆఫ్ పై, కాంప్లిమెంట్ ఆఫ్ పై ఎంత అవుద్ది అంటే మ్యూ అవుద్ది. ఇందాక చూడండి, కాంప్లిమెంట్ ఆఫ్ మ్యూ ఏమో పై అన్నాం, కాంప్లిమెంట్ ఆఫ్ పై ఏమో మ్యూ అవుద్ది. నెక్స్ట్ ఏ డాష్ హోల్ డాష్, ఏ డాష్ హోల్ డాష్ దేనికి సమానం అవుద్ది అంటే ఏ కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్. కాబట్టి ఇది ఏకి సమానం అవుద్ది. ఏకి సమానం అయ్యే సెట్ బిల్డర్ ఫామ్ దీంట్లో ఏముంది, ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇది ఉంది. కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అవుద్ది, ఫస్ట్ వన్ అవుద్ది. ఇందాక చెప్పుకున్నాగా మ్యూకి కాంప్లిమెంట్ పై అని చెప్పుకున్నాం, మ్యూకి కాంప్లిమెంట్ పై కాబట్టి ఇది ఏలా అవుద్ది, డిమోర్గన్స్ ఐడెంపోటెంట్ ఐడెంటిటీ లా కాంప్లిమెంట్ లా, దీన్ని కాంప్లిమెంట్ లా అంటారు అనమాట. ఫోర్త్ ఆప్షన్ చూడు, ఇక్కడ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ దేనికి సమానం అవుద్ది. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ మైనస్ బి ఇది ఏ బి, ఇది ఏ మైనస్ బి, ఇది బి మైనస్ ఏ. ఇది ఈ రెండాటిలో ఇంటర్సెక్షన్ చేయాలంటే కామన్ ఎలిమెంట్స్ ఏం ఉండవు. ఏ మైనస్ బికి ఈ బి మైనస్ ఏకి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి దేని సమానం అవుద్ది, పైకి సమానం అనమాట. కాబట్టి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ పై సమానం అనమాట. ఓకే, ఓకే, ఇక్కడ మిగిలిన దీనికి సంబంధించిన బిట్స్ మళ్ళీ రేపు నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.